ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మేమందరం ఒక ట్రిప్ వేసాము. జగ్పూర్ టెంపుల్కి వెళ్తున్నాము. మాన్సమ్మ టెంపుల్. నేను, మా సిస్టరు, వాళ్ళ తోటికోడలు, పిల్లలు, మా అందరికీ ఒక పిల్లలు. సో మేమందరం మాన్సమ్మ టెంపుల్కి వచ్చాము. సో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. శక్తిపేట అంటాం కదా, సో అలాంటి పవర్ ఉన్న టెంపుల్. దీనికైతే పెద్ద హిస్టరీ కూడా ఉంది, చాలా అన్నమాట. సో ఫస్ట్ టెంపుల్లో విజిట్ అవ్వగానే మేము అందరూ అక్కడ ఒక పాండ్ లాగా ఉంది, అగోండి తలాబ్ అంటారు దీన్ని హిందీలో. సో ఇక్కడ ఫస్ట్ కాలు కడుక్కొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. చూడండి అసలు షాప్స్ ఎంత బాగున్నాయో. కానీ ఫస్ట్ కాలు కడుక్కొని మనం అంటే దేవుడికి ఏమైనా ఫ్రూట్స్ గట్రా కొనాలి అంటే అప్పుడు కొనాలంట. సో నేనైతే చిన్నప్పుడు వెళ్ళాను ఈ టెంపుల్కి, అప్పుడు ఇంత డెవలప్ అయితే అవ్వలేదు, ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది. అసలు ఈ టెంపుల్ ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏరియాలో ఎక్కువ స్నేక్స్ ఉండేవంట, చాలా స్నేక్స్ ఉండేవంట. సో ఆ స్నేక్స్ కంట్రోల్ చేయడానికి ఒక పూజలు చేశారంట వీళ్ళు. సో దేవి మాన్సమ్మ అంటే ఎవరు కాదు, శివుడు కూతురు అంటారు. సో శివుడు ఒక కూతురు, తను చాలా తపస్సులు గట్రా చేసి ఈ శక్తి పొందిందనమాట. అప్పటి నుంచి మాన్సమ్మకి అందరూ పూజ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఈ ఏరియాలో పూజ చేసిన దగ్గర నుంచి స్నేక్స్ కూడా కొంచెం కంట్రోల్ అయ్యాయంట. సో అప్పటి నుంచి వాళ్ళు అందరూ పూజ చేస్తారు. సో ఒక విధంగా మనం స్నేక్ దేవుడు అనొచ్చు, తప్పులేదు. సో ఫస్ట్ అయితే అందరూ కాలు కడుక్కున్నాం. మా అబ్బాయి అయితే చిన్న జారాడు, సో నేను కాలు కడిగిన వెంటనే వాడికి పైకి పంపించేస్తా. మా చెల్లి మటుగా అక్కడ అతను చూడండి స్నానం చేస్తున్నాడు, అతనికేమో అక్కడ ఒక లోటస్ ఫ్లవర్ ఉంది అది కావాలి అని అడుగుతుంది. వెనక నుంచి మా మరిది అయితే తిడుతున్నాడు, నీకు ఎందుకు ఆ ఫ్లవరు, వాడిసిన ఫ్లవర్ ఎందుకు అనేసి. అగో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి అది కావాలంట. సో పాపం అతను స్నానం చేసిన అతను ఎలాగో స్లోగా వెళ్ళి ఆ ఫ్లవర్ అయితే తెచ్చి ఇచ్చాడు ఫైనలీ. ఎందుకంటే మా చెల్లాలి బాబు ఏది అడిగితే అది కావాలి వాడికి కంపల్సరీగానే. సో ఎలాగైనా ఆ ఫ్లవర్ కావాలి అని వాడు పట్టాడు అనమాట, ఇచ్చాడు. ఫైనలీ అయిపోయింది, ఆ ఫ్లవర్ స్టోరీ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చాం చూడండి. ఈ బాస్కెట్లో మనకి నార్మల్గా మన గుడికైతే మనం కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకెళ్తాం, కానీ ఇక్కడ చూడండి కొయ్యముడి, అగరబత్తి, ఆ డబ్బాలో పాలు అన్నమాట, పాలు, పువ్వులు, స్వీట్ కోవా స్వీటు, ఇంకా అల్తా, అవన్నీ చూస్తున్నారా వేస్తున్నాడు వాడు, అవన్నీ వేసాడు అనమాట. మనకి ఫ్రూట్ బనానా వేసాడు, అంటే మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. అబ్బా ఇన్నోటి వేస్తున్నాడు. ఇక్కడ బెంగాలీ కదా, చాలా చీపు, అన్నీ తక్కువ ప్రైజెసే ఉంటాయి కదా అని వాడు ఎన్ని వేస్తే అన్నీ ఏం చేసుకున్నాం మేము. ఇంకా ఏంటి కావాలంటే మా చెల్లి అంటుంది అక్క హ్యాంగింగ్స్ కూడా వేయించుకుంటే బాగుంటుంది అని. సరే హ్యాంగింగ్స్ కూడా వేయించుకున్నాం. అంటే అన్నీ అక్కడ ఏటేటి ఉందో డిఫరెంట్గా. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాను నాకు తెలీదు, మా సిస్టర్ వాళ్ళు అయితే రెగ్యులర్గా వెళ్తారు. సో అగోండి ఆ దేవుడికి గాజులు, అల్తా, అంటే అన్నీ అనమాట. యాక్చువల్లీ ఇది బెంగాలీ పూజలు, ఓకే. మనమైతే కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకెళ్తాం. సో వాళ్ళ స్టైల్లోనే మనం ఈ పూజ కూడా చేయాలి. సో వాళ్ళ స్టైల్లోనే ఇక్కడ ఎలా అమ్ముతున్నారో అలా తీసుకెళ్ళాలన్నమాట మనం. ఇదిగోండి లాస్ట్కి మందార పూలు దండ అయితే ఇచ్చాడు అన్నీ అనమాట. సో ఇవన్నీ వేసాడు కదా, ఎంత కాస్ట్ భయ్యా అని అడిగితే చూడండి ఫస్ట్ వాళ్ళు పూల దండ తీసాడు, అగరబత్తి, కొయ్యముడి, పాలు, ఆ డబ్బాలో పాలు అనమాట, అరటిపండు, ఇంకా ఇలా ఉంటుంది పేపర్ లాగా దండలాగా, అది తమలపాకు అయితే ఒకటే ఇచ్చాడు. మనం అసలు జోడి వేస్తాం తమలపాకు, వాడైతే ఒకటే ఇచ్చాడు. అయితే ఇవన్నీ ఎంత అయిందిరా బాబు అంటే 180 రూపీస్ అన్నాడు. అయ్యి బాబాయ్ 180 రూపీస్, షాక్ నేను. అందులో ఏముందని 180 రూపీస్. సో దేవుడిది కదా మనం బేరం ఆడకూడదు, సర్లే పే చేస్తామనేసి వచ్చేసాము. లాస్ట్లో పే చేయాలి మనం. అక్కడే స్లిప్పర్స్ అవి రిమూవ్ చేసి వచ్చేసాము. వస్తున్నప్పుడు త్రోవలోనైతే నేను చాలా స్ట్రేంజ్ థింగ్ చూశాను. చూడండి ఇక్కడ ఎలాగ లేడీసు, జెంట్స్ అయితే ఓకే, లేడీస్ పడుకొని అంటే సాష్టాంగ ప్రణామం అంటారు కదా, అలాగ పడుకొని టెంపుల్ వరకు వెళ్తున్నారు. ఆ నదిలో స్నానం చేసి అక్కడి నుంచి ఇలా వస్తున్నారు. ఇదేంటి అంటే కొందరు చెప్పారు ముక్కు అంట, అది
మన కోరికలు ఏమైనా తీరితే అలాగా మొక్కు తీర్చుకోవాలన్నమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన తర్వాత అలా వస్తానని దండం పెట్టుకున్నారంట. సో ఫైనల్లీ వాళ్ళు అలా చేస్తున్నారు. మేమైతే ఓకే అన్నీ అయిపోయి కదా, ఇంకేంటి దేవుడి దర్శనం అంటే చూడండి ఒకసారి ఎంత పెద్ద లైను. ఓ మై గాడ్, ఎక్కడ చూడండి ఎక్కడ వరకు ఉందో అసలు. అంత దూరం వెళ్ళి ఆ ఎండలోని, సమ్మర్ కదా ఎంత ఎండ ఉంటుంది. ఓ మై గాడ్, అంత వెనకాతలకు వెళ్ళి నిల్చొని మా లైన్ అయితే కంప్లీట్ అయింది. నియర్లీ 1 hour పెట్టింది. దూరం నుంచి ట్రైన్ కూడా వెళ్తుంది, నేను ఆ వీడియో కూడా తీశాను. మనం ఎంత పెద్ద అయిపోయినా ట్రైన్ అంటే మనకు అంత ఇష్టం కదా. సో అట్ లాస్ట్ ఎలాగో 1 hour అయ్యింది, మేము వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కాలు కడుక్కోవడానికి ఒక ఎలిఫెంట్ మౌత్ నుంచి వాటర్ అయితే వస్తుంది. మా అబ్బాయిని మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఇద్దరు వెళ్ళి కాలు కడుక్కొని వస్తున్నారు. నేను కూడా కాలు కడుక్కుంటాను. ఆర్యన్ నా వీడియో తీయంటే వాడి మటుకి వాళ్ళ అన్నీకే ఫోకస్ చేస్తున్నాడు. నాకైతే ఫోకసే చేయట్లేదు. చేతిలో కెమెరా అయితే ఉంది, నేను కూడా అక్కడ ఉన్నాను. బట్ మా అబ్బాయి మటుకి నన్ను తప్ప ప్రతిదీ వీడియో తీశాడు. అది సర్లే ఏం చేస్తాం అనుకున్నాను. చూడండి వాళ్ళ అన్నీని వీడియో తీస్తున్నాడు, నన్ను అయితే పట్టించుకోవట్లేదు మా అబ్బాయి. సో అట్ లాస్ట్ టెంపుల్ లోపలికి అయితే మేము వెళ్ళిపోయాము. ఆర్యన్ అంటే లాస్ట్లో చూస్తాడు నదుకు. మా అబ్బాయి కాలు కడుక్కోవడం అయింది. సో ఎంటర్ అయ్యాము టెంపుల్లో అయితే చాలా రష్ ఉంది. చూడండి బయట నుంచి అసలు ఎంత జనాలు ఉన్నారో. అతను కొంతమందికే పంపిస్తున్నారు, ఒకేసారి ఎక్కువ మందికి పంపించలేదు. సో మా బ్యాచ్ అయితే వెళ్ళాము, పూజ చేసాము. అబ్బా మేము అక్కడ పూజ చేస్తూ ఉన్నాము, సైడ్ నుంచి వచ్చేసి వాళ్ళేమో ప్రసాదాలు తీసేయడం, ఇచ్చేయడం, అది చేయడం, నానా కంగాలు చేసేస్తారు. అగోండి ఈవిడి మాన్సమ్మ అంటే ఎవరు కాదు, అమ్మవారే. సో అట్ లాస్ట్ మా పూజ అయిన తర్వాత ఇక్కడ ఒక గంటలు పెట్టారు చూడండి. ఇది కూడా ఎవరో మొక్కుకొని గంట ఇస్తాము అని దండ పెట్టుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇచ్చినవే. మా వాళ్ళేమో స్కూల్ బెల్ లాగా తెగ బెల్ల కొట్టేస్తున్నారు టంగమని. నెక్స్ట్ చూడండి అక్కడ స్నేక్. ఓ మై గాడ్, ఆ స్నేక్ని చూపించి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. నెక్స్ట్ అయితే చూడండి మా వాళ్ళు డ్రమ్స్ వాగిస్తున్నారు, డమ్ 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 అని. చూసారా చాలు తూయి బజా. చూసారా ఎంత బాగా డ్రమ్స్ ప్లే చేశారో మా అబ్బాయిలు. సో అట్ లాస్ట్ కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. అది కామన్ కదా, ఎక్కడికి వెళ్ళినా ఫోటో అయితే ఉండాలి, అంతే కదా. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మాన్సమ్మ ఆశీర్వాదం ఇస్తారు. సో మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.